కొంతమంది పాకిస్తాన్ మీద వెటకారంగా పోస్టులు పెడుతున్నారు. జేడీ వాన్స్ వచ్చాడు, వెళ్ళాడు. అట్లాగే ఆయన ఇరాన్ స్పీకర్ వచ్చాడు, వెళ్ళాడు. వీళ్ళందరికీ భోజనాలు, విమాన ఖర్చులు, ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్స్‌పెండిచరు ఇవన్నీ పడిపోయి పాకిస్తాన్ మీద మరింత ఆర్థిక భారం అని. అనవసరంగా అంటే పాకిస్తాన్‌ని నిశితమైన విమర్శించుదాం. అసలైన పాయింట్‌లను విమర్శిద్దాం గానీ, ఇట్లాంటి వాటిటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటదా? జేడీ వాన్స్ ఏమన్నా టికెట్లు కొనుక్కొని ఎర్ర బస్సులో వస్తాడా? లేకపోతే ట్రైన్‌లో వస్తాడా? లేకపోతే ఆయన ఏమన్నా మామూలు ప్యాసింజరా? ఆయన విమానాలు ఆయనే యేసుకొస్తాడు. దానికి పాకిస్తాన్‌కి ఖర్చు ఎందుకవుతది? ఇరాన్‌కి సంబంధించినటువంటి వాళ్ళ ఖర్చులు పాకిస్తాన్‌కి ఎందుకవుతాయి? వాళ్ళ విమానాల్లో ఆళ్ళొచ్చినప్పుడు. టీనును భోజనాలు గూడా పెట్టలేని పరిస్థితులు ఏమన్నా ఉందా? ఏం లేదు. ఇక్కడ పాయింట్ అల్లా ఏంటంటే, బేసిక్‌గా మనం పాకిస్తాన్‌ని నిశితంగా విమర్శించొచ్చు. అసలైనటువంటి పాయింట్లు విమర్శించొచ్చు. గుడ్డెదు చేలో పడ్డట్టు విమర్శించకూడదు. ఇక్కడ పాకిస్తాన్‌కి ఇప్పుడు ఎదురయిన సమస్య ఏంటయ్యా అంటే, ఆర్థిక సంక్షోభం ఎదురవుతుంది. అప్పులు ఇచ్చేవాళ్ళు కరువయ్యారు. ఇప్పుడు అటు సౌదీ అరేబియా దగ్గరికి సైన్యాన్ని పంపించి డబ్బులు వసూలు చేస్తుంది. ఇటు గాజాకి పంపించి అమెరికా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. అట్లాగే రాబోయే రోజుల్లో ఎవరన్నా ఏమన్నా చెప్తే ఏ పనైనా చేయడానికి దిగజారేటటువంటి దేశం అది. డబ్బు కోసం మట్టి కరిసేటటువంటి దేశం. కాబట్టి ఎక్కువగా ఊహించుకోవద్దు దాన్ని.